ఇండియాలో అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో రోజూ వందల విమానాలను రద్దు చేస్తూ విమానాశ్రయాల్లో కలకలం రేపుతోంది. పండగలు, వివాహాలు, వ్యాపారాలు, వైద్య అత్యవసరాల మీద ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. ఇంత పెద్ద క్రైసిస్ ఎలా వచ్చింది? ఇతర ఎయిర్లైన్స్కి లేని ఈ సమస్య ఇండిగోకే ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ మొత్తం కథను సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇండిగో సంస్థ గురించి సులభంగా చెప్పాలంటే మొత్తం 417 విమానాలు, రోజుకు 2200 సర్వీసులు, దేశంలో 90, విదేశాల్లో 40 గమ్యస్థానాలు. భారతీయ విమాన ప్రయాణాల్లో 63% మార్కెట్ షేర్. దేశంలో ఎక్కువ శాతం ప్రయాణాలు ఇండిగో ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టే ఇంత డిమాండున్న సంస్థలో కొద్దిపాటి అడ్డంకి కూడా పెద్ద కలకలం సృష్టిస్తుంది. ఈ సమస్యకు అసలు కారణం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్లు, సిబ్బంది విశ్రాంతి కోసం తీసుకొచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ రూల్స్ కారణంగానే ఇండిగో సర్వీసులు పెద్ద ఎత్తున రద్దవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్లో వారాంతపు విశ్రాంతిని 36 గంటల నుండి 48 గంటలకి పెంచడం, రాత్రి ల్యాండింగ్స్ పరిమితిని వారంలో 6 నుండి కేవలం 2కే తగ్గించడం, అర్ధరాత్రి 12 నుండి ఉదయం 5 గంటల వరకు ఉన్న రాత్రి సమయాన్ని ఉదయం 6 గంటల వరకు పెంచడం, అధికంగా 2 రోజుల వరకు మాత్రమే వరుసగా రాత్రి డ్యూటీలు వేయడానికి అనుమతించడం మొదలగు రూల్స్ వల్ల ఈ సంక్షోభం తలెత్తింది. ఇండిగో సంస్థ తక్కువ సిబ్బంది, పైలట్లతోనే అతి ఎక్కువ ఫ్లైట్లు నడిపిస్తుంది. కొత్త రూల్స్ అమల్లోకి రాగానే వారి డ్యూటీ అవర్స్ తగ్గిపోయాయి మరియు వందల ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇతర ఎయిర్లైన్స్ వద్ద తక్కువ ఫ్లైట్లున్నా సిబ్బంది, సర్వీసుల సమతుల్యం, డీసీజీఐ రూల్స్ పక్కాగా ఫాలో అవడం వల్ల ఈ సంక్షోభం తలెత్తలేదు. ఈ సమస్యకు పరిష్కారంగా డీసీజీఐ ఈ రూల్స్కి తాత్కాలిక సడలింపులు ఇచ్చింది. ప్రయాణికుల భద్రత ముఖ్యం, కానీ అదే సమయానికి డిమాండును హ్యాండిల్ చేయడం కూడా ముఖ్యమే. ఇండిగో ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధిస్తే ఇన్నాళ్ళు నంబర్ 1గా ఉన్న ఇండిగో ప్రస్థానం కొనసాగుతుంది. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే ఒక బిగ్ లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. Until then, stay curious. Please like, share and subscribe.